హాయ్ బ్రో. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాం బ్రో. ఓకే, మణికంఠ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపిస్తుంది? మణికంఠ పర్ఫార్మెన్స్ బిలో యావరేజ్ బ్రో. Below average. బిలో యావరేజ్. అంటే తను చేసే ఎమోషనల్ డ్రామా మొన్న రీసెంట్ అంతా గా డ్రామానే బ్రో, అదంతా డ్రామా. ఏదో గెలవాలని చెప్పి జనాలకి ఏదో ఎమోషనల్ కనెక్ట్ అయితే అనుకోవడం అనేది అయితే అది మూర్ఖత్వం. అట్లయితే ఎవరు కూడా ఓటేయరు. కాకపోతే ఏంటంటే జనాలు ఎంటర్టైన్ అవుతారు అంతే. జనాలు ఆయన వల్ల ఎంటర్టైన్ అవుతారు. మీరు అన్నట్టు సోనియా యాక్టివ్ ఉంటాను ఆమె వల్ల, షో రన్ అవుతుంది ఆమె వల్ల, టీఆర్పీ వస్తుంది అని అంటే అది షో మట్టికి కావచ్చు. కానీ బయట జనాలు అయితే అట్లా తీసుకోరు బ్రో. ఎందుకంటే చూస్తారు ఎవరి క్యారెక్టర్ ఏంది, ఎవరు ఎట్లుంటారు అనేది అయితే జనాలు బాగా అబ్జర్వ్ చేస్తారు. సో దాని ప్రకారం అయితే నేనైతే నబిల్ బాయ్ అయితే బాగా ఆడతాను, ఆయననే గెలుస్తాడు అని చెప్పేసి మాట్లాడు. నిఖిల్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది కదా? నిఖిల్ పర్ఫార్మెన్స్ బాగుంది బ్రో. నిఖిల్ పర్ఫార్మెన్స్ నాట్ బ్యాడ్. ఈజ్ ఆల్సో ప్లేయింగ్ వెల్. ఆయన కూడా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో. సో ఫైనలిస్ట్ లో ఉంటాడని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకే అన్న, ఇప్పుడు మన విష్ణుప్రియ బయట ఉన్నంత ఎంటర్టైనింగ్ గా బిగ్ బాస్ హౌస్ లో ఉంటలేదు అంటారు, మీరేమంటారు? ఏమో బ్రో, నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు. విష్ణుప్రియ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపిస్తుంది? ఓకే బ్రో, మంచిగా ఉంది. మంచిగానే మాట్లాడుతుంది. వీళ్ళ టీమ్ ల మెంబర్స్ తో కూడా మంచిగా డిస్కస్, మంచిగా ఇన్వాల్వ్ అవుతుంది గేమ్ లో కూడా. అంతే. ఓకే అన్న, మన పృథ్వీ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపిస్తుంది? పృథ్వీతో విష్ణుప్రియ లవ్ ట్రాక్ మీకు జెన్యూన్ అనిపిస్తుందా, ఫేక్ అనిపిస్తుందా? ఇక ఈ లవ్ ట్రాక్ అంటే నాకు మాట్లాడనే బుద్ధి కాదు బ్రో. ఎందుకంటే అవి ప్రతి షోలో ఉండే మసాలానే అది. సో ఈ లవ్ ట్రాక్ అంటే నాకు లైట్, అది నాకు అంత పట్టించుకోవాలని కూడా లేదు. బట్ ఏంటంటే నెగిటివ్ కన్వే అవుతా అంటారు బయట జనాలకు. బట్ వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎట్లున్నదో మనకు తెలియదు కదా. ఓకే బ్రదర్, టాప్ 5 కంటెస్టెంట్స్ అంటే ఈ సీజన్ లో మీరు ఎవరని చెప్తారు? ఇంకా చెప్తా, ముందు పోతాం కదా బ్రో. నెక్స్ట్ చూసి చెప్తాం. ఇంకా ఓకే, వరస్ట్ కంటెస్టెంట్ ఏదైనా వెళ్ళిపోతే బాగుంటది బిగ్ బాస్ లో అని మీరు ఏమనుకుంటున్నారు? అట్లా కూడా ఎవరు లేరు బ్రో. ఎవరి గేమ్ వాళ్ళు ఆడతారు. కాకపోతే నేను మణికంఠ పోతాడు వచ్చి అనుకుంటున్నాను. ఓకే, నబిల్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపిస్తుంది? నబిల్ ఇక మాటలు ఇక చెప్పడం ఏం లేదు బ్రో, సీదా చూడడమే. ఇక వరంగల్ అంటే దుమ్ము దులుపుతాడు. సో వి ఫీల్ ప్రౌడ్ అబౌట్ నబిల్ బాయ్. అంటే మీరు వరంగలా? మాది వరంగల్. ఓకే బ్రదర్, సోనియా పర్ఫార్మెన్స్ ఎందుకంటే ఆమె లొల్లిలు పెడుతుంది బ్రో, గొడవలు పెడుతుంది. సో జనాలు చూసే వాళ్ళకి కూడా నచ్చట్లే. బట్టిగానే వాయిస్ రేజ్ చేసేసి మాట్లాడడం. ఆమె అసలు ఏందనంటే చిన్న చిన్న లొల్లిలనే స్టార్ట్ అవుతాయి. ఆమె లేకపోతే అయితే హౌస్ మంచిగా ఉంటుంది. కానీ తనే బిగ్ బాస్ కి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఇప్పుడు 1 అవర్ ఎపిసోడ్ లో అట్లీస్ట్ ఒక 20 to 35 మినిట్స్ తనే పర్ఫార్మెన్స్ అనేది ఉంది. తన ద్వారా ఎంటర్టైన్మెంట్ అనేది జనరేట్ అవుతుందని కొంతమంది అంటున్నారు. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ వేరు, గేమ్ వేరు కదా బ్రో. ఎంటర్టైన్మెంట్ ఓకే, జనాలకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్. సో బిగ్ బాస్ ఉన్నది కూడా ఎంటర్టైన్మెంట్. బట్ అలా ఉండేదాన్ని చూస్తాం కదా. అంటే ఆడ మనం ఎవరు ఎట్లున్నారు, ఎవరు ఎట్లా మెదులుతారు హౌస్ లా అనేది చూస్తాం కదా. సో నాకైతే బిగ్ బాస్ 8 లో డెఫినెట్ గా నబిల్ బాయ్ అయితే గెలుస్తాడు అని చెప్పేసి నమ్మకం ఉన్నది. కరెక్ట్ గా తనే ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అని అంటున్నారు. మీరు సోనియా వెళ్ళిపోతే ఎలా, మీరు ఒకసారి చెప్పండి. ఒకవేళ ఇప్పుడు సోనియా వెళ్ళింది అనుకో, లాస్ట్ సీజన్ రతిక వెళ్ళినప్పుడు ఎలా బిగ్ బాస్ బజ్ తగ్గిందో, అలాగే ఇప్పుడు సోనియా వెళ్తే అలాంటి లవ్ ట్రాక్లు ఇవన్నీ తగ్గి బజ్ తగ్గుద్దని చాలా మంది అంటున్నారు. మేబీ ఒక సోనియాకు లీస్ట్ ఓటింగ్ ఉన్నా కానీ తనను బిగ్ బాస్ నుంచి బయటకు పంపించే అవకాశాలు చాలా తక్కువ అని అంటున్నారు. మీరేమంటారు? మన బ్రో ఆమె ఇప్పుడు సోనీ ఉండడం ఉండకపోవడం అనేది అది జనాలు చూసే వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో నేనైతే ఆమె నాకు నచ్చలే బ్రో ఫస్ట్.